హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనమాట. నాకు కొంచెం హెల్త్ బాలేక నేను వ్లాగ్ చేయలేకపోయాను. సో, ఈరోజు నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో అయితే వర్షం ఫుల్గా పడుతుందండి. మేముండే ఏరియాలో అయితే అసలు చాలా ఎక్కువగానే పడుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను వర్షం ఎలా పడుతుందనేది. చూడండి వర్షం ఎలా పడుతుందో. అదేంటో వీడియోలో వర్షం కనిపించట్లేదు అసలు, కానీ వర్షం అయితే పడుతుంది. ఇదో చూడండి, మా ఇంటి ముందు గ్రిల్స్ మొత్తం ఇట్లా వాటరే ఉంది. అదో రోడ్డు మీద అయితే వాటర్ పోతూ ఉన్నాయి. ఈ వర్షం పడడం స్టార్ట్ అయిన కాడ నుంచి ఇక్కడ చెట్లు చూడండి ఎంత మంచిగా, అసలు ఎంత బాగా ఉందో చూడండి. అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తాయి చూడండి. అసలు మంచిగా, అసలు పింక్లో కూడా థిక్ పింక్ అనమాట. మా ఎదురు బిల్డింగ్ మీద ఆమె అయితే చెట్లు చూడండి ఎలా వేసిందో. బిల్డింగ్ మీద కూరగాయలు పండిస్తుంది అనమాట ఆమె. మొత్తం మీకు కనిపిస్తుందా, పొట్లకాయలు వేసింది. అసలు నేను చూస్తూనే ఉంటాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం చెట్లు వేసేస్తుంది ఆంటీ అయితే మాత్రము. మాకైతే ఆప్షన్ లేదు, ఎందుకంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. చూడండి మా చెట్టు అయితే రోజు రోజుకి పెద్ద అయిపోతూ ఉంది. అసలు ఈరోజు నేను వేసిన ముగ్గు చూపిస్తాను. ఈ ముగ్గు చూసారా, 365 days మా ఇంటి ముందు ఇదే ముగ్గు ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గు తప్పితే నాకు ఇంకొక ముగ్గు రాదు. మా అత్తయ్య అంటుంటుంది అనమాట, నీకు ముగ్గు రాదు ఏం రాదు, మరి నువ్వు టైలరింగ్ ఎలా చేస్తావు నువ్వు అని. కానీ అదైతే వచ్చింది, కానీ ఇది రాలేదు. బయట అయితే ఆ రేంజ్లో వర్షం పడుతుంది. నాకైతే పనంతా అయిపోయింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంత వర్షం పడుతున్నా కూడా వాళ్ళు మాత్రం హాలిడే ఇవ్వలేదండి. నేనైతే హాలిడే ఇస్తారని ఫోన్ చెక్ చేస్తూనే ఉన్నాను, కానీ వాళ్ళైతే హాలిడే ఇవ్వలేదు. సో నాకైతే పని మొత్తం అయిపోయింది. స్నానం చేసినాను, అంతా అయిపోయింది. ఇంకా చూడాలి, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. వంట చేశాను. వంట వీడియోస్ ఏం తీయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి ఈ వంట వీడియో తీయడానికి అవ్వట్లేదు. నేనైతే ఈరోజు ఏం కూర చేశానో చూపిస్తాను మీకు. మునక్కాయ పులుసు. ఈ మధ్య ఈ వీక్లో మాత్రం 3 times చేశాను పులుసు. మొన్న సాందుంప పులుసు చేశాను, బెండకాయ పులుసు చేశాను, ఈరోజు మునక్కాయ పులుసులో అయితే ఎక్కువ తినేస్తున్నాను, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో అందుకని మనకి కొంచెం పులుసులు అయితేనే బాగుంటుంది. ఇంకా నేను రైస్ అయితే వండలేదు. ఏంటి ఇంత కొంచెమే ఉందనుకోకండి, క్యారేజెస్ అన్నీ కట్టగా ఇంత మిగిలింది. నేను మధ్యాహ్నానికి రైస్ చేసుకోవాలి. నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండేది. ఈ బార్బీ డాల్ చూడండి, ఇది మా చెల్లి తీసిచ్చిందనమాట మా పాపకి. మా పాప అయితే దీన్ని ఎంత అందంగా ఉంచుకుంటుందంటే, ఇక్కడ చూడండి ఇలా చేయించుకొని ఇక్కడ హ్యాంగ్ చేసేసింది. అసలు నేను దీనికి బొట్టు పెడుతున్నా పెట్టనివ్వదు. వద్దు మమ్మీ దానికి బొట్టు వద్దు అని అనేసి. ఎంత క్యూట్ ఉందో చూడండి. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్ నాకు బర్త్డేకి స్టిచ్ చేయి మమ్మీ, నేను ఇలాంటి డ్రెస్ అయితేనే వేసుకుంటాను, నా బార్బీ డ్రెస్సే కావాలని చెప్తుంది నాకు ఇప్పటి నుంచే. సో ఖచ్చితంగా స్టిచ్ చేస్తానని చెప్పాను. మీకైతే నేను చాలా రోజుల నుంచి ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా, ఇది గూగుల్ యాడ్స్ నుంచి వచ్చింది. ఇది వచ్చి కూడా నాకు ఒక 2 months అలా అయిపోతుంది, బట్ నేనైతే చూపించలేదు. ఇదేంటో తెలుసా, మనకి యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ అయిపోయిన తర్వాత వస్తుందండి ఈ గూగుల్ యాడ్స్ నుంచి. ఇది వచ్చి మనకి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేసామంటే ఇంకా మన ఛానల్ కన్ఫర్మ్ అయిపోయిన అనమాట. ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు. మానిటైజేషన్ అయితే మాత్రం ఒక 1.5 month 2 monthsకి కంప్లీట్ అవుతుంది. కానీ ఇది వస్తేనే మనకి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇది వచ్చి నాకు ఒక 2 months అవుతుంది, బట్ నేను ఇంకా మీకు చూపించలే. ఎప్పటికప్పుడు చూద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒక పనిలో నాకు సరిపోతుంది. సో ఇంకా నేను త్వరలోనే నాకు తెలిసి నాకు తెలిసి ఒక 10 or 15 daysలో నేను ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకుంటాను యూట్యూబ్ నుంచి. సో అలా ఉందన్నమాట మన యూట్యూబ్ ఛానల్. చాలామంది అనుకుంటున్నారు ఏంటి టైలరింగ్ వీడియోస్ చేయట్లేదు అని అనేసి. నాకైతే హెల్త్ బాగాలేదండి. నేను టైలరింగ్ వీడియోస్ చేయాలని చాలా ట్రై చేశాను, కానీ నాకు టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. అందుకే కొంచెం టైలరింగ్ వీడియోస్ చేయాలన్నా కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే కంటిన్యూ చేయలేకపోతున్నాను, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఓన్లీ కటింగ్సే చూపిద్దాం అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ అంటే ఇన్ని అంటే అవ్వట్లేదు నాకు, కటింగ్ వీడియోసే చూపిద్దాము అని అనుకుంటున్నాను. సో నాకైతే ఇప్పుడు ఇంకా వినాయక చవితి వస్తుంది కాబట్టి చాలా బట్టలు ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి. అవి స్టిచ్ చేయలేక పక్కన పెట్టున్నాను. కస్టమర్స్ కూడా ఏంటంటే నా ఓల్డ్ కస్టమర్స్ అనమాట. నేను ఇంతకుముందు ఒక ఏరియాలో ఉండేదాన్ని కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇచ్చే వాళ్ళు పాపం వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. ఓకే పర్వాలేదులే, నీకు హెల్త్ బాగాలేదు కదా, హెల్త్ మంచిగా అయిన తర్వాతే స్టిచ్ చేయండి అని చెప్పేసి
అని అంటున్నారు. సరే చూడాలి. నాకు అవి స్టార్ట్ చేయాలంటేనే టెన్షన్ వస్తుంది. ఎందుకంటే అవి స్టిచ్చింగ్ చేస్తే వచ్చే మనీ ఏమో కానీ మనం హాస్పిటల్కి వెళ్తే అయ్యే బిల్లు ఉంటుంది చూసావా, ఆ బిల్లు చూసినప్పుడల్లా నేను ఫిక్స్ అవుతాను ఇంకా నేను టైలరింగే చేయకూడదని. కానీ ఏంటంటే మనకు వచ్చిన పని అదే, ఖాళీగా ఇంట్లో కూర్చోలేము అనేసి మళ్ళీ నేను టైలరింగ్ వీడియో దగ్గరికే వెళ్ళిపోతున్నాను. చూడాలి. డాక్టర్స్ కూడా కొంచెం టైలరింగ్ అనేది అంటే నేను ఒక 11 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. టైలరింగ్ చేస్తే లేడీస్కి, జెంట్స్కి అయితే నాకు తెలియదు, లేడీస్కి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అదైతే కన్ఫర్మ్. అంత ఈజీ అయితే కాదు టైలరింగ్ చేయడం. ఏముందులే టైలరింగ్ చేసేస్తున్నారు మంచిగా వీళ్ళకి డబ్బులు వస్తాయి అని అనుకోవచ్చు. డబ్బులు కాదు, హెల్త్ అయితే చాలా పాడవుతుంది. మనం ఎంత మనీ పెట్టినా కూడా ఆ హెల్త్ అనేది మళ్ళీ రికవర్ అవ్వదు, ఇంకా అంతే అవ్వదు. సో అందుకే నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను. నా బట్టలు, మా పాప బట్టలు స్టిచ్ చేసుకుంటే సరిపోతుందిలే అని ఆలోచిస్తాను. మనకేంటంటే కొంచెం హెల్త్ మంచిగా అయిందనుకో ఇంకా అస్సలు ఆగం కదా, వెళ్ళిపోతాము టైలరింగ్ వీటి దగ్గరికి. అప్పుడు మళ్ళీ హెల్త్ బాగాలేకుండా వస్తుంది. మా హస్బెండ్ చెప్తారు, నువ్వు కుట్టవద్దు, ఈ హాస్పిటల్ సైడు నన్ను తిప్పవద్దు తల్లి, నువ్వు ఇంట్లో కూర్చొని రిలాక్స్గా మాకు వంట చేసి పెట్టు చాలు అని అంటాడు. కానీ ఇన్ని సంవత్సరాలు మనం పని చేసి చేసి ఖాళీగా కూర్చోవాలంటే అది జరగని పని. సో ఏదో ఒకటి అయితే చేయాలి కదా, అందుకే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంకా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు అని అంటే ఆయన చెప్పేస్తాడు, నువ్వు చెయ్యవద్దు, పెట్టవద్దు, నువ్వు ఖాళీగా కూర్చో అని చెప్తాడు. సో అలా ఉందన్నమాట నా టైలరింగ్ కష్టాలు. వీడియో పెట్టాలనిపిస్తుంది, వీడియో పెట్టడానికి బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఇంకేంటి సంగతులు? బయటైతే ఫుల్ వర్షం వస్తుంది. వర్షం వస్తే మంచిదే కానీ ప్రాబ్లం ఏంటంటే అస్సలు బట్టలు ఆరవండి. నేను ఒక పెద్ద టబ్బు నిండా ఉన్నాయి వాషింగ్ చేయాల్సిన బట్టలు. బయట వర్షం వస్తుంటే ఎలా ఆరుతుంది ఎందుకంటే ఆరేసుకోవడానికి మనకంటే ఊరిలో మంచిగా మిద్దె మీదకి ఇలా ఆరేసుకుంటాం, మంచిగా బట్టలన్నీ ఆరిపోతాయి. ఇప్పుడు ఇలా కాదు, ఇక్కడంతా ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరవు, స్మెల్ వస్తాయి. అందుకని నేను వాటిని అలాగే పెట్టున్నాను. ఈరోజైతే మా ఆయన నువ్వు ఖచ్చితంగా అయ్యి మళ్ళీ పిల్లలకి కావాలి కదా అన్నాడు. రేపు స్కూల్ లేదు కాబట్టి మనకి టైం ఉంది, నిదానంగా వేసుకోవచ్చు. నైట్కి వాషింగ్ చేసేసి హాల్లో మొత్తం పెట్టేసేసి ఫ్యాన్ వేసి పడుకున్నామంటే మార్నింగ్ కల్లా మొత్తం ఆరిపోతాయి అని అనేసి నేను గమ్ముగా అన్నాను. ఇది ఈరోజు ఏం చేయాలా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్లీ బయటికి వెళ్దాం అనుకుంటే ఫుల్ వర్షం వస్తుంది అనమాట. డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాను. మా పాప అయితే నేను వస్తాను మమ్మీ డీమార్ట్కి అనింది. కానీ పిల్లల్ని తీసుకొని డీమార్ట్కి వెళ్ళే ధైర్యం అయితే నేను చెయ్యలేను. అందుకే నేనే వెళ్దాం ఒక్కదాన్నే ప్రశాంతంగా. కొన్ని తెచ్చుకోవాలన్నమాట, వాటి కోసం వెళ్దాం అనుకున్నాను. ఇంకా అవ్వలేదు. ఇంకా రేపైతే అస్సలకే వెళ్ళాను, ఎందుకంటే రేపు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. మండే అనుకో మా హస్బెండ్కి హాలిడే మండే. సో నేను మండే అయితే నేను వెళ్ళిపోతాను. ఇది అండి ఈరోజు ఇంకా నుంచి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈ వ్లాగ్స్లో ఏం టాపిక్ గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. మీకేమన్నా ఐడియా ఉంటే మాత్రము నాకు కింద కామెంట్ చేయండి, ఏం టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం అనేది. నాకు తెలిసిన టాపిక్స్ అయితే మాత్రం టైలరింగ్ అండి. టైలరింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. మీరు టైలరింగ్ గురించి ఏం అడిగినా కానీ నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి నా టైలరింగ్ రూము. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీకు నా టైలరింగ్ రూము. సో ఇక్కడ ఏంటంటే నా టేబుల్ మీద నేను స్టిచ్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి. ఇదండి, ఇది వచ్చేసి కలంకారీ. నాకు ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 450 రూపీస్ పడిందనమాట. నేను దీన్ని ఇక్కడ నర్సింగ్లో తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. మా పాపకి లెహెంగా స్టిచ్ చేద్దామా లేదా నేను ఫ్రాక్ ఏమన్నా స్టిచ్ చేసుకుందామా అని అనుకుంటున్నాను. పాపకి క్రాప్ టాప్లా అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఇది మా పాపకి బాగుంటుందా నాకు బాగుంటుందా అని. ఇది వచ్చేసేసి కాటన్ అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ ఉంది. ఇది మంచి కాటన్. ఇది నాకు క్లియరెన్స్ సేల్ పెడతారండి. మనం నర్సింగ్ వెళ్ళామంటే అక్కడ ఒక్కో సైడ్ ఉంటాయి అనమాట 40% డిస్కౌంట్, అంటే ఉన్న దాని మీద 50% 40% డిస్కౌంట్ అని ఇలా పెడుతుంటారు. అందులో తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇదైతే చాలా తక్కువ కాస్ట్ వచ్చి పడిందండి నాకు. ఇది కూడా 3 మీటర్స్ ఉంది, చాలా తక్కువ కాస్ట్ పడింది. బట్ ఏంటంటే మా పాపకి ఏదైనా డిఫరెంట్ స్టెప్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలా ట్రై చేద్దామని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కూడా 2 మీటర్సే ఉందండి. నేను స్ట్రైట్ కట్ టాప్ తీసుకుందాం అనుకున్నాను. 2 మీటర్స్ వచ్చేసి నాకు 200 పడింది. మనకి స్ట్రైట్ కట్ టాప్కే సరిపోతుంది. ఇది కూడా చూడండి ఇన్ని ఉన్నాయి. ఇది కూడా నేను ఆఫర్లోనే తీసుకున్నాను. ఇదైతే రియల్లీ చాలా బాగుంది. ఇది ఏదైనా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దామనేసి నేను పెట్టున్నాను అనమాట. అట్లా ఇన్ని ఉన్నాయి నా దగ్గర ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాల్సినవి. ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి నావి మా పాపవే నాకు స్టిచ్ చేయడానికి చాలా రోజులు పడుతుందన్నమాట. అన్ని రోజులు పడుతున్నాయి. మావైతే ఇదిగో చూడండి ఇట్లా నేను సైడ్కి పెడుతున్నాను. ఇది కటింగ్ టేబులే కానీ ఇవన్నీ కుట్టాలి అని ఎప్పటికప్పుడు ఇట్లా పెడుతుంటాను, కానీ ఇవైతే స్టిచ్ చెయ్యను నేను.
సో ఈ పని అయితే ఉంది. సో చిన్నగా చేసుకుందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే ఇది బటన్స్ చేసే మిషన్ అనమాట. సో చాలా వెయిట్ ఉంటుంది ఇది. ఇది బటన్స్ చేసే మిషన్. నేనేంటంటే డ్రెస్సెస్కి బటన్స్ పెట్టుకోవాలి కదా. నేను ఇంతకుముందు ఉన్న ఏరియాలో ఏంటంటే నాకు అక్కడ పక్కనే షాప్ ఉండేది. 1 బటన్ 5 రూపీస్కి చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. మనం ఏ ఫ్యాబ్రిక్, సపోజ్ ఈ ఫ్యాబ్రిక్ ఇస్తే ఈ ఫ్యాబ్రిక్తో బటన్స్ చేసిస్తారు. ఇదండి దానికి సంబంధించిన బటన్స్ అనమాట. ఇవన్నీ నేను ఆన్లైన్లో బుక్ చేశాను. నాకు 1600 1700 పడింది ఇది. ఒక బటన్స్ వాళ్ళే ఇస్తారు. సైజెస్ అనమాట. ఇదొక సైజు. మనకి ఏ సైజ్ బటన్ కావాలంటే ఆ సైజ్ బటన్ స్టిచ్ చేసుకోవచ్చు. తెప్పించుకున్నాను మా హస్బెండ్ని అడిగి. నాకు చాలా అవసరం, ఇంపార్టెంట్, నేను బటన్స్ స్టిచ్ చేయాలని. కానీ రియల్లీ చెప్తున్నా, ఇది బుక్ చేసుకున్న తర్వాత ఒక్క బటన్ కూడా స్టిచ్ చేయలేదండి. జస్ట్ మామూలుగా పక్కన పెట్టాను. దుమ్ము కూడా పట్టేసింది. కొత్తది ఇలా వేస్ట్ చేశాను అనమాట. టైలరింగ్లో ఏదో చేద్దాం అనుకుంటాను, బట్ ఏం చేయలేక అవన్నీ పక్కన పెడతాను. కానీ నేను ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, దీనికి ఐడియా అనమాట నాకు. ఈ డ్రెస్సుకి దీంతో బ్లాక్ కలర్ బటన్స్ పెట్టేసి ఏదైనా డిఫరెంట్గా స్టిచ్ చేయాలని నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే కాదు, కొంచెం లేట్గా అనమాట. మీతో ఖచ్చితంగా ఆ మోడల్ అయితే నేను షేర్ చేస్తాను. ఇదండి మా ఫిష్ చాలా మంచిగా అయింది. అంతకుముందు హెల్త్ బాగాలేకుండా ఉండే, చెప్పాను కదా దీనికి కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ అయింది అని. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో, మంచిగా తిరుగుతుంది. మా బాబుకి వచ్చిన కాడ నుంచి ఇదే పనమాట. కానీ ఫస్ట్ టైం ఇన్ని రోజులు మా ఇంట్లో ఒక ఫిష్ బతకడం అనేది. ఎందుకో ఇది చాలా మొండిగా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు, దాని తోక అసలు తిరుగుతుంది, మంచిగా తిరుగుతుంది. మన ఇంట్లో కానీ ఇలా ఫిష్ కానీ ఇలా పెట్టుకున్నామంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట హౌసెస్లో. మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే మాత్రం ఫిషెస్ బతకమంట, నేను చూశాను. సో ఇవి ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా అంటే చాలా మంచిదంట. నాకు ఈ మధ్య తెలిసింది. అంతకుముందు అనుకునేదాన్ని, అంటే ఇంకో ఇట్లా ఫిషెస్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇది పెట్టడము. నాకు భయం ఏమన్నా అవుతుందేమో, అది దానికి ఏమన్నా అయిందంటే మా బాబు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఇదని నేను తిను. కానీ ఇది మాత్రం చాలా రోజుల నుంచి మంచిగానే ఉంది. అయితే ఇంతే ఈ వ్లాగ్. ఈరోజైతే చాలా చిన్న వ్లాగ్ అనమాట. రేపటి నుంచి నేను మీకు ఏదో ఒకటి, అంటే మేముండే ఏరియాలో చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. మీకు టెంపుల్స్ అన్నీ చూపిస్తాను నేను. మంచి మంచి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ మంచి వ్లాగ్లో కలుద్దాం మనం. ఇంతే వీడియో. బాయ్.